లాస్ట్ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ శాటిలైట్స్ వరకు కంప్లీట్ చేసినాం. ఇప్పుడు ప్రొపెలెంట్స్ క్లియర్ డెఫినేషన్స్ మొత్తం బిట్ బై బిట్. ప్రొపెలెంట్ ఈజ్ ఎ కెమికల్ మిక్చర్ బర్న్డ్ టు ప్రొడ్యూస్ థర్స్ట్ అంటే ఇండైరెక్ట్గా ఫోర్స్ ఇన్ రాకెట్ అండ్ కన్సిస్ట్ ఆఫ్ ఫ్యూయల్ అండ్ ఆక్సిడైజర్స్. సో ఇండైరెక్ట్గా ఫ్యూయల్ అంతే. సో ప్రొపెలెంట్స్, సో సాలిడ్ ప్రొపెలెంట్స్, లిక్విడ్ ప్రొపెలెంట్స్, క్రయోజెనిక్ ప్రొపెలెంట్స్, హైబ్రిడ్ ప్రొపెలెంట్స్. మనకు స్టార్టింగ్ ఒక వీడియోలో చెప్పాను. స్టార్టింగ్లో ఎస్ఎస్ఎల్వి శాటిలైట్స్ ఉండేది. సారీ, నాట్ ఎస్ఎస్ఎల్వి. స్టార్టింగ్లో ఎస్ఎల్వి శాటిలైట్ లాంచ్ వెహికల్స్ అవన్నీ సాలిడ్ ప్రొపెలెంట్స్. 4 స్టేజెస్: సాలిడ్. లిక్విడ్ ప్రొపెలెంట్స్ ఫస్ట్ టైం మనం దేంట్లో యూస్ చేసినాం? పిఎస్ఎల్వి. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ హార్స్ ఆఫ్ ఇస్రో. లిక్విడ్ ఏం యూస్ చేసినాం? వికాస్ ఇంజన్. సో ద ఫ్యూయల్ వచ్చి దీంట్లో లిక్విడ్ ఉంటుంది అని వికాస్ ఇంజన్. క్రయోజెనిక్ ప్రొపెలెంట్ వచ్చి రీసెంట్గా ఇప్పుడు యూస్ చేస్తున్నది మ్యాక్ 2 అండ్ మ్యాక్ 3. జిఎస్ఎల్వి మ్యాక్ 2, జిఎస్ఎల్వి మ్యాక్ 3. క్రయోజెనిక్ అంటే లిక్విడ్ హైడ్రోజన్. ఇవి వెరీ లో టెంపరేచర్లో స్టోర్ చేసేవాటిని క్రయోజెనిక్ అంటారు. సో వాట్ ఆర్ దోస్ అంటే లిక్విడ్ హైడ్రోజన్, లిక్విడ్ ఆక్సిజన్. సో మనకు అడగచ్చు, క్రయోజెనిక్ లిక్విడ్ నైట్రోజనా, లిక్విడ్ ఆక్సిజనా, లిక్విడ్ కార్బన్ డైఆక్సైడా, టు కన్ఫ్యూజ్. సో క్రయోజెనిక్ ఆర్ లిక్విడ్ హైడ్రోజన్. హైబ్రిడ్ ప్రొపెలెంట్స్ is one of the substance in solid, usually the fuel, while the other usually oxidizers is liquid. సో హైబ్రిడ్ సాలిడ్ లిక్విడ్ రెండు మిక్స్ అయి ఉండేదాన్ని హైబ్రిడ్ అని అంటారు. సో మనం యూజ్ చేసే శాటిలైట్స్కి ప్రొపెలెంట్స్ ఏంటంటే సాలిడ్, లిక్విడ్, క్రయోజెనిక్. ఇంకా దాంట్లో శాటిలైట్స్లో ఏమేమి యూజ్ చేస్తున్నారు వన్స్ ఫైండ్ అవుట్. అండ్ హైపర్గోలిక్ ప్రొపెలెంట్, ఐ థింక్ దిస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బట్ ఒకసారి చూసేయండి. అండ్ యూజ్డ్ ఇగ్నైట్ స్పాంటేనియస్లీ, no contact with each other, spontaneously. Green propellants might be important because ఇప్పుడు అందరూ ఎన్విరాన్మెంట్ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్. సో గ్రీన్ ప్రొపెలెంట్స్ ఈజ్ ద ప్రొపెలెంట్స్ ఆర్ based on glycerol acyl polymer as fuel and ammonium dinitramide. So this might be important. సో అన్నిటికంటే ద మోస్ట్ ఇంపార్టెంట్, ఇస్రో హ్యాస్ సక్సెస్ఫుల్లీ డెవలప్డ్ ఇస్రోసీన్. ఒక్కసారి చదివేయండి, డెఫినెట్గా ఆప్షన్స్ కనిపించినప్పుడు యూ విల్ ఫైండ్ అవుట్. లాస్ట్లో కిరోసిన్, సేమ్ లైక్ ప్రొపెలెంట్, గ్రీన్ ప్రొపెలెంట్. ఇస్రో ఏమైనా సంథింగ్ ఫైండ్ అవుట్ చేసిందంటే వీ షుడ్ గెట్ రిమెంబర్, మనకు ఆటోమేటిక్గా మైండ్లో వచ్చేసేయాలి ఇస్రోసీన్ లైక్ కిరోసిన్. ఇప్పుడు ఇంజిన్స్. ఫస్ట్ మనం ఏమేమి చదువుకున్నాం, ఒక స్మాల్ రివిజన్. ఆర్బిట్ అంటే ఏంటి, ఎలాంటి టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్ ఉంటాయి? 3 టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్. ఆర్బిట్స్లో శాటిలైట్స్ ఎలా ప్లేస్ చేస్తాం, ఆ శాటిలైట్స్ ప్లేస్ చేయడానికి శాటిలైట్స్ ఎలా ఉన్నాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ శాటిలైట్స్ ఉన్నాయి, ఆ శాటిలైట్స్లో యూజ్ చేసే ఫ్యూయల్ ఏంటి, ఈ ఫ్యూయల్లో సాలిడ్, లిక్విడ్, క్రయోజెనిక్ ఫ్యూయల్స్ ఏంటి. ఇప్పుడు ఈ సాలిడ్, లిక్విడ్, క్రయోజెనిక్ ఫ్యూయల్స్లో వికాస్ ఇంజిన్ ఏ సపరేట్ ఇంజిన్. ఆ లోపల ఏంటి అంటే వికాస్ ఇంజిన్. వికాస్ ఈజ్ ఏ లిక్విడ్ ఫ్యూయల్డ్ రాకెట్. ఓకే, వికాస్లో లిక్విడ్ ఫిల్ చేయాలి మనం. ఇంజిన్ బిల్ట్ బై ఇస్రో. ఇది ఫస్ట్ టైం మనం దేంట్లో యూజ్ చేసినాం? పిఎస్ఎల్వి. దీంట్లో ఏముంటుంది అంటే నైట్రోజన్ టెట్రాక్సైడ్ అండ్ సమ్ అన్సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రజైన్. మరి ఇంత డెప్త్ అవసరం లేదు. బట్ వికాస్ ఇంజన్ ఇస్ లిక్విడ్ ఫ్యూయల్డ్ ఇంజిన్. హూ ఇస్ దిస్? నంబి నారాయణ్. ద ఫేమస్ మూవీ ఉంది, చూడకపోతే చూడండి, బికాజ్ చాలా ఇంపార్టెంట్ మూవీ. జస్ట్ ఫర్ అవర్ జనరల్ నాలెడ్జ్ పర్పస్, ద బెస్ట్ మూవీ ఐ హ్యావ్ ఎవర్ సీన్. వైకింగ్ రాకెట్ ఇంజిన్. ది వికాస్ ఇంజిన్ వర్క్స్ ఇస్ ఏ వర్క్ హార్స్ లిక్విడ్ రాకెట్. పిఎస్ఎల్విలో ఫస్ట్ టైం యూస్ చేస్తున్నారు. ద సెకండ్ స్టేజ్ అండ్ 4 స్టెప్స్ జిఎస్ఎల్విలో కూడా ఇప్పుడు యూస్ చేస్తున్నారు. జిఎస్ఎల్వి మ్యాక్ 2, మ్యాక్ 3. అండ్ జిఎస్ఎల్వి మ్యాక్ 3లో రీసెంట్గా ఒక కొత్త ఇంజిన్ ఫైండ్ అవుట్ చేసినారు. సమ్ L20 ఆర్ G20 అనుకుంటున్నా. లెట్స్ సీ.
బట్ రిమెంబర్ దిస్ వికాస్ ఇంజిన్. క్రయోజెనిక్ ఇంజిన్ చెప్పాను కదండి, కూల్ లోయెస్ట్ టెంపరేచర్లో స్టోర్ చేసేదాన్ని. లిక్విడ్ ఆక్సిజన్ ఆర్ లిక్విడ్ హైడ్రోజన్ ఏ ప్రొపెలెంట్ -183 degrees to -253 degrees సెంటీగ్రేడ్స్ వరకు స్టోర్ చేయొచ్చు. దిస్ ఈస్ క్రయోజెనిక్. స్క్రామ్జెట్ ఇంజన్. స్క్రామ్జెట్ ఇంజన్ అంటే స్పీడ్. యాక్చువల్లీ కొన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరే బైక్స్ ఒక స్పీడ్ దాటిన తర్వాత పని చెయ్యవు అలా. సో మనం కూడా రాకెట్స్ స్క్రామ్జెట్, రామ్జెట్ అని ఉంటాయి. ఆ స్పీడ్ పోయిన తర్వాత చాలా ఇంజిన్స్ పని చేయవు. కానీ ఈ స్క్రామ్జెట్, రామ్జెట్ అనే ఇంజిన్స్ ఆ స్పీడ్ని కూడా ఓవర్టేక్ చేసినా కూడా దే విల్ వర్క్. సో స్క్రామ్జెట్స్ అనేది ప్రొపెలెంట్ బై వెయిట్ కన్సిస్ట్ ఆఫ్ ఆక్సిడైజర్స్. దిస్ వన్స్ యూ రీడ్ ఎవ్రీథింగ్. బట్ కాన్సెప్ట్ ఆఫ్ ఎయిర్ బ్రీతింగ్ ఇంజిన్. అంత స్పీడ్లో అంత హై ఆల్టిట్యూడ్స్లో పోతున్నా కూడా అక్కడున్న సరౌండింగ్స్ని గ్యాసెస్ని తీసుకొని ఇంజిన్ లాగా దేల్ వర్క్. స్క్రామ్జెట్ ఇంజిన్. సి ఎంత టెక్నాలజికల్ అడ్వాన్స్ ఉన్నాం. ఇండియా ఈజ్ ద 4th country ఆఫ్టర్ USA, రష్యన్, యూరప్ టు డెమాన్స్ట్రేట్ ఫ్లైట్ టెస్టింగ్ ఆఫ్ స్క్రామ్జెట్ ఇంజిన్. సో రామ్జెట్ ఒకటి, స్క్రామ్జెట్ ఒకటి. డ్యూయల్ మోడ్, బోత్ రామ్జెట్లు మిక్స్. రామ్జెట్ వచ్చి మ్యాక్ 3 times ద స్పీడ్ ఆఫ్ సౌండ్. అంత సౌండ్లో పోతున్నా ఇట్ విల్ వర్క్. కెన్ ఆపరేట్ అప్ టు మ్యాక్ 3 to 6. ఇట్స్ ఎఫిషియన్సీ హైపర్సోనిక్. బియాండ్ 6, గ్రేటర్ దాన్ 6ని హైపర్సోనిక్ అంటారు. రామ్జెట్, స్క్రామ్జెట్. అడ్వాన్స్డ్ టెక్నాలజీ, సబ్సోనిక్ లెవెల్, హైపర్సోనిక్, సూపర్సోనిక్ కంబషన్ ఇవన్నీ. డ్యూయల్ మోడ్ రామ్జెట్, ఏ టైప్ ఆఫ్ జెట్ ఇంజిన్ వేర్ ద రామ్జెట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇట్స్ స్క్రామ్జెట్ ఓవర్ మ్యాక్ 4 to 8. డ్యూయల్ రేంజ్, బోత్ మిక్స్ అయి ఉంటుంది కాబట్టి సమ్ 4 to 8. దిస్ ఈజ్ వాట్. సో లాస్ట్ టైం ఇప్పటివరకు మనం చదివినది జస్ట్ టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్, హెడ్డింగ్స్ మాత్రమే. టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్ by inclination, by shape, by altitude. సో సన్ సింక్రోనస్, జియో స్టేషనరీ, లాంచ్ వెహికల్స్ ఎలా లాంచ్ చేస్తారు, ఈ లాంచ్ వెహికల్స్ మళ్ళీ వాళ్ళ డెప్త్ అనాలిసిస్. తర్వాత సౌండింగ్ రాకెట్స్, రీయూజబుల్ లాంచ్ వెహికల్స్, రీసెంట్లీ కరెంట్ అఫేర్ న్యూస్లో ఉన్నది స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్. టైప్స్ ఆఫ్ శాటిలైట్స్, కమ్యూనికేషన్ శాటిలైట్స్ అంటే ఏంటి, అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్, ప్రొపెలెంట్స్ ఇప్పుడే చదివాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంజిన్ మొత్తం అయిపోయింది. మనం ఒక రాకెట్ని డిజైన్ చేసేసాం. ఇప్పుడు లాంచ్ చేసేది ఎవరు? ఇస్రో, ఒక ఆర్గనైజేషన్. ఎవరు పడితే వాళ్ళు లాంచ్ చేయడానికి లేదు. సో ఇస్రో, వాట్ ఈజ్ ఇస్రో? ఏజెన్సీ, ఇండియన్ స్పేస్ ఏజెన్సీ. ఓకే, అవుటర్ స్పేస్ ఆఫ్ ఇండియా అండ్ మ్యాన్ కైండ్ చూసుకుంటుంది. సో ఇట్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1969. ఫస్ట్ దీని నేమ్ ఏంటి? ఇంకాస్పార్ ఇన్ 1962 బై విక్రమ్ సారాభాయ్. సో హీ ఈస్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్. 1962లో ఒక ఆర్గనైజేషన్ ఇంకోస్పార్ అని ఉండేది. దాని పేరు చేంజ్ చేసి ఇస్రో అని చేశారు. అది ఏ ఇయర్లో? 1969. ఆబ్జెక్టివ్ ఏంటి? ఖచ్చితంగా నేషనల్ నీడ్స్కి సంబంధించినవి చేయడానికి శాటిలైట్స్ లాంచ్ చేయాలి. కమ్యూనికేషన్, టెలివిజన్, రిసోర్స్ మానిటరింగ్ ఇవన్నీ చేస్తుంది. సో హెడ్ క్వార్టర్స్ బెంగళూరు. లాంచ్ వెహికల్స్ ఎక్కడ తయారు చేస్తారు? వెహికల్స్ అన్నీ విక్రమ్ సారాభాయ్ తిరువనంతపురం, ఇది కూడా బెంగళూరు. శాటిలైట్స్ అన్నీ ఎక్కడ అంటే బెంగళూరు. ఇవన్నీ ఒకసారి చూడండి. సెన్సార్ ఫర్ కమ్యూనికేషన్ అండ్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్. ఈ శాటిలైట్స్ ఆపరేషన్స్ ఎక్కడ ఉంటాయి? అహ్మదాబాద్. సో ఇది శ్రీహరికోట, ఆంధ్రప్రదేశ్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటిగ్రేషన్ అండ్ లాంచింగ్ ఆఫ్ శాటిలైట్స్ అండ్ లాంచ్ వెహికల్స్. సో ఇవన్నీ శ్రీహరికోట, సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ ఆర్ శ్రీహరికోట, బోత్ సేమ్, అంటే బోత్ ఒకటే చోట ఉన్నాయి. ఇది ఏపీ ద మోస్ట్ ఇంపార్టెంట్. వాట్? ఇంటిగ్రేషన్ అండ్ లాంచింగ్ ఆఫ్ శాటిలైట్, బికాజ్ మనం ఏపీది కదా మెయిన్ ఫోకస్ చేయాలి ఇది. అండ్ బెంగళూరు 3 ఏమో బెంగళూరులో ఉన్నాయి, ఒకటి ఏపీలో ఉంది, ఇంకోటి అహ్మదాబాద్. ఇది కూడా మన సరౌండింగ్ కాబట్టి హైదరాబాద్ ఇంపార్టెంట్. రిమోట్ సెన్సింగ్, ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ఇస్రో అచీవ్మెంట్స్ లాగా. ప్లానెటరీ, మంగళయాన్, ఇట్ ఈస్ ఎ మైడన్. అంటే మెయిడన్ ఐ థింక్ యూ ఆల్ నో, అంటే ఇది ఒక ఫస్ట్ ఆర్ ఇంపార్టెంట్ అని. ఫస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్ ప్లానెటరీ
ఇనిషియల్ ఇంటర్ప్లానెటరీ మిషన్ ఆఫ్ ఇస్రో. యాక్చువల్లీ అప్పటి వరకు ప్రతి ఒక్క కంట్రీ స్ట్రగుల్ చేస్తుండేది వేరే ప్లానెట్స్కి. విత్ ఇన్ ప్లానెట్స్లో శాటిలైట్స్ పంపించడమే చాలా గ్రేట్ థింగ్. అలాంటిది వీ సెంట్ ద ప్లానెట్ టు అనదర్ ప్లానెట్. అది కూడా ఫస్ట్ అటెంప్ట్లో ఈజ్ మనకి జస్ట్ రీడింగ్కి ఈజీగా ఉండొచ్చు, బట్ నంబర్ ఆఫ్ డేస్ కష్టపడి చాలా ఫాస్ట్గా అయ్యింది. సో దట్ వాజ్ ఇండియాస్ ప్రైడ్ దట్ టైమ్. అండ్ అబ్జర్వ్ మార్స్ సర్ఫేస్ ఫ్యూచర్స్, మార్ఫలాజికల్, మినరల్స్ అండ్ మ్యారిటైమ్. సో మంగళయాన్ ఈజ్ ఇంపార్టెంట్. 2013లో లాంచ్ చేస్తే 2014లో ఫస్ట్ అటెంప్ట్లోనే. ఇస్రో వాజ్ ద 4th ఏజెన్సీ టు రీచ్ ద మార్స్ ఆర్బిట్ ఆఫ్టర్ రష్యా, నాసా, ఈఎస్ఏ. చూడండి మనం మ్యాక్సిమం 4thలో ఉంటున్నాం. ఎందుకంటే ఎప్పటి నుంచో రష్యా, యుఎస్ఏ వాళ్ళు కోల్డ్ వార్ నుంచి, వరల్డ్ వార్ 1, 2 నుంచి వాళ్ళిద్దరూ టాప్లో ఉన్నారు. ఇంకా యూరోప్ కూడా వీళ్ళ తర్వాత జాయిన్ అయినాయి. తర్వాత ఎవరన్నా జాయిన్ అయినారు అంటే ఇండియా. ఇంక ఇండియా ఇప్పుడు కాంపిటీషన్ ఎవరు అంటే చైనా, అప్పుడప్పుడు జపాన్. సో రిమెంబర్, కొంచెం టెక్నికల్గా వాళ్ళు 5th కంట్రీ 6th కంట్రీ అలా ఇస్తే కొంచెం ఆలోచించి పెట్టడానికి. సో ఇది కూడా మూన్ ఎక్స్ప్లోరేషన్. చంద్రయాన్ 1 2008లో పంపారు. సో ఈ పంపినందుకు ఏం ప్రయోజనం అంటే వాటర్ ఉంది అని డిటెక్ట్ చేసింది. చంద్రయాన్ 2 ఇది జస్ట్ ఇలా రొటేట్ అవుతూ చేసింది. ఇది ఇండియాస్ ఫస్ట్ ల్యాండర్ మిషన్. ల్యాండ్ అయింది కానీ క్రాష్ అయ్యింది అని విన్నాను. ఇట్ వాస్ ల్యాండెడ్ ఆన్ 2019. ఇప్పుడు చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయింది. ఎక్కడ ల్యాండ్ అయింది? సౌత్ పోల్. సో ఇది ఫస్ట్ సౌత్ పోల్లో ఫస్ట్. యాక్చువల్లీ మూన్ మీద 4 మెంబర్స్ పంపారు, తెలుసు కదా ఎవరెవరో. రష్యా, యుఎస్ఏ, చైనా. సీ హియర్, యూరోప్ కాదు చైనా. మూన్ మీద వీళ్ళు పంపారు, కానీ సౌత్ పోల్లో పంపిన వాళ్ళలో ఫస్ట్ ఎవరు అంటే ఇండియా. సో అలా కొంచెం వితిన్ ఒక బిట్లోనే కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు, బట్ ఫస్ట్ టైం రీడింగ్ స్లోగా నీట్గా అనాలిసిస్ చేస్తూ చదవండి. ఇండియా స్పేస్ పాలసీ 2023లో ఒక పాలసీ, అంటే ఇప్పుడు మనం కూడా పెట్టుకుంటాం కదా ఒక పాలసీ, 2024కి నాకు గ్రూప్ 2 వచ్చేసేయాలి. సో ఇండియా కూడా ఒక పాలసీ ఉంది 2023లో. ఇస్రో అనే ఆర్గనైజేషన్. కమర్షియల్ ప్రెజెన్స్ ఇన్ స్పేస్ ఎకానమీ. ఇది కొంచెం చూడండి, విజన్ ఏమని ఉంటుంది, జీడిపికి కాంట్రిబ్యూట్ చేయాలి, డెవలప్మెంట్ పర్పస్ యూజ్ చేయాలి, అవేర్నెస్ తెప్పించాలి. 4 డిస్టింక్ట్ ఎంటిటీ విత్ ఫెసిలిటీ గ్రేట్ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ చేయాలి. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, ఇట్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ కమర్షియలైజింగ్ స్పేస్ టెక్నాలజీ. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, ఇట్ విల్ ప్రొవైడ్ ఓవరాల్ పాలసీ గైడ్లైన్స్. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళంతా కన్సల్ట్ అయ్యి గ్రూప్ అయ్యి సక్సెస్ఫుల్గా లాంచ్ చేయాలి, సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి. దిస్ ఈజ్ వాట్ ఇస్రో. దిస్ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ శాటిలైట్ మిషన్స్. ఇస్రో అంటే ఏంటి, ఎలా ఫామ్ అయ్యింది, ఇప్పుడు ఏమేమి సక్సెస్ఫుల్ మిషన్స్ ఏం చేసింది, ఇవి ఇంపార్టెంట్ సక్సెస్ఫుల్ మిషన్స్. ఇంకా చాలా ఉన్నాయి, ఐఆర్ఎన్ఎస్ఎస్, గగన్, అలా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇవి ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇండియన్ మిషన్స్. చంద్రయాన్ 3 ఇవి రీసెంట్ 2022-2024 మధ్యలోవి. ద ఇండియన్ హ్యాస్ లాంచ్డ్ చంద్రయాన్ 3. చంద్రయాన్ 3 ఇన్ ఇండియాస్ 3rd lunar mission follows on unsuccessful. చంద్రయాన్ 2 ల్యాండర్, రోవర్ పంపించింది. ఫస్ట్ ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ ఇవి 3 పంపించింది. ఆర్బిటర్ సక్సెస్ఫుల్, ల్యాండర్, రోవర్ అసలు ఏమైపోయాయో ఎవరికి తెలీదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, చంద్రయాన్ 3 పంపేటప్పుడు చంద్రయాన్ 2 ఆర్బిటరే యూస్ చేసుకుందాం. బట్ ల్యాండర్, రోవర్ ఫెయిల్ అయినాయి కదా, సో ల్యాండర్, రోవర్ ఒకటే పంపుదామని చంద్రయాన్ 3లో ఓన్లీ ల్యాండర్ అండ్ రోవర్ పంపారు. సేమ్ విక్రమ్ అండ్ ప్రజ్ఞ. సో మీకు ఇంకా గుర్తు పెట్టుకోవడానికి, యాక్చువల్లీ అబ్బాయి ఎప్పుడు అమ్మాయిని డ్రాప్ చేస్తాడు కదా, సో విక్రమ్ తీసుకుపోయాడు, డ్రాప్ చేశాడు, ప్రజ్ఞ బయటికి వచ్చింది, తిరుగుతూ ఉంది రోవర్. సో ల్యాండర్ ఎవరు? విక్రమ్. రోవర్ ఎవరు? ప్రజ్ఞ. చంద్రయాన్ ఈజ్ ద వరల్డ్స్ ఫస్ట్ ఆఫ్ సాఫ్ట్ ల్యాండింగ్ నియర్ సౌత్ పోల్. ఇది గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ది ఏంటంటే సౌత్ పోల్లో. 4th కంట్రీ విత్ రెస్పెక్ట్ టు మూన్ ల్యాండింగ్. ఎవరెవరు ల్యాండ్ చేశారు ఆల్రెడీ? యుఎస్ఏ, చైనా, రష్యా.
డెమాన్స్ట్రేట్ సాఫ్ట్ ల్యాండింగ్. చంద్రయాన్ విస్ లాంచ్డ్ బై LVM-3. అడగచ్చు. లాంచ్ వెహికల్ మార్క్ 3. LVM అంటే GSLV మార్క్ 3. మనకి LVM-3 అంటే కన్ఫ్యూజ్ అయ్యి ఈ లాంచ్ వెహికల్ నేను ఎప్పుడు చదవలేదే. నో, కొంచెం ఆలోచించండి. GSLV మార్క్ 3 నుంచి లాంచ్ చేశారు. ఏ ప్రొపల్షన్ మాడ్యూల్, లైఫ్ 3 to 6 months ఉండేలాగా. ల్యాండర్, రోవర్. స్లైడ్ షాట్ మ్యాన్ ఓవర్ అంటే మనం మ్యాన్ కంట్రోల్ చేసే ఓవర్. చంద్రయాన్ 3 లైక్ చంద్రయాన్ 2 విల్ సర్కిల్ ద ఎర్త్ 5 to 6 times. దెన్ స్లింగ్ ఆఫ్ టు ద మూన్. ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఇది మన మూన్, ఇది మన ఎర్త్. ఇప్పుడు మనం చంద్రయాన్ 3 ఇలా పంపిస్తాం, ఇలా ఒక 5 to 6 times రొటేట్ అయ్యి 6th టైంకి ఇలా వెళ్ళిపోయి ఇలా తిరుగుతుంది. సో ఇట్స్ కాల్డ్ స్లింగ్ షాట్ మ్యాన్ ఓవర్. సో 5 to 6 times ఇలా. ఓకే. గ్రావిటీ టు ఇంపాక్ట్ వెలాసిటీ, లూనార్ ఆర్బిట్. ద మాడ్యూల్ ఎంటర్స్ లూనార్, రివర్స్ విల్ హ్యాపెన్. మళ్ళీ ఎప్పుడో ఒక రోజు అవన్నీ ఇప్పుడు ఈ మూన్ మీద ల్యాండర్ విక్రమ్ ప్రజ్ఞ దిగి మొత్తం నడిచి కొన్ని కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇలా తిరిగి మళ్ళీ ఇలా రిటర్న్ వస్తాయి. హౌ గ్రేట్ కదా. మళ్ళీ ఇలా తిరిగి డైరెక్ట్ ఇండియాకి చేరుతాయి. వీ థింక్ మనం అనుకుంటాం ఫిజిక్స్ అది ఇదని, బట్ వీ ఎంటైర్లీ బిలీవ్ ఇన్ ఫిజిక్స్, బట్ వీ డోంట్ లైక్ ఫిజిక్స్. ఓకే. లూప్ బై లూప్ క్లోజర్ అంటిల్ ఇట్ రీచెస్ సర్కులర్ పాత్ 100 kilometers. ఇది కొంచెం అంత ఇంపార్టెంట్ కాదు. లాంచ్ వెహికల్ చెప్పాను కదా, LVM-3 అంటే లాంచ్ వెహికల్ మార్క్ 3. 3 stage, లిక్విడ్, సాలిడ్, లిక్విడ్, క్రయోజెనిక్. మోస్ట్ పవర్ఫుల్ రాకెట్ ఆఫ్ ఇస్రో. ఇదే చెప్పింది. CE-20. కోర్ లిక్విడ్ ఫ్యూయల్, క్రయోజెనిక్ ఇంజిన్ 20. ఎందుకంటే లియో అంటే లో అర్త్ ఆర్బిట్ స్పేస్లో వచ్చి 8000 kgs వరకు తీసుకుపోతుంది. జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అంటే ఇవి చెప్పాను చూడండి, ఇలా రొటేట్ అని వేరే ప్లానెట్కి వెళ్ళిపోతుంది. ఇది ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అంటారు. ఈ ట్రాన్స్ఫర్ ఆర్బిట్కి 4000 kgs వరకు తీసుకుపోతుంది. ద ల్యాండర్ విల్ సాఫ్ట్ ల్యాండ్ అట్ ది స్పెసిఫైడ్ లూనార్ సైట్, లూనార్ సౌత్ పోల్. ఇప్పుడు సో హౌ మెనీ డేస్ పోయింది? ఓకే. ఎన్ని డేస్ అని అంటే 14 ఎర్త్ డేస్ ఈక్వల్ టు 1 లూనార్ డే. మనకు 14 days ఇక్కడ, బట్ అది మాత్రం మూన్ని మొత్తం తిరుగుతుంది ఆ 14 days మొత్తం అంటే ఒక సర్కిల్. సో ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ 1 లూనార్ డే. ఈ పాయింట్లో స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి తిరిగి ఇలా వస్తుంది సేమ్ పాయింట్కి. ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ 1 లూనార్ డే. బట్ అలా మొత్తం తిరగడానికి ఎన్ని డేస్ పడుతుంది? 14 ఎర్త్ డేస్. ఇప్పుడు చెప్పాను కదండి, ప్రొపల్షన్ మాడ్యూల్ పేలోడ్ హ్యాస్ 1 scientific పేలోడ్. షేప్ మేబీ అడగచ్చు. షేప్, స్పెక్ట్రోపాలిమెట్రీ ఆఫ్ హ్యాబిచువల్ ప్లానెట్ ఎర్త్. సో షేప్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. డైరెక్ట్ వాళ్ళు జస్ట్ ఇలానే ఇచ్చి స్పెక్ట్రోపాలిమర్ ఆఫ్ హ్యాబిచువల్ ప్లానెట్ ఎర్త్ అని. యూ షుడ్ కనెక్ట్ అండ్ మీరు అనుకోవాలి అది షేప్ అని. టు స్టడీ ద స్పెక్ట్రల్ పాలిమెట్రిక్ ఆఫ్ లూనార్. మనం అంత సైంటిఫిక్గా వెళ్ళాల్సిన అవసరం లేదు, బట్ ఒక ఇంపార్టెంట్ థింగ్ పంపినారు, ఇంపార్టెంట్ పేలోడ్. ఒక లోడ్ పైకి పంపారు. ఏంటి అంటే అది స్పెక్ట్రోపాలిమెట్రిక్ హ్యాబిచువల్. ల్యాండర్ ఇదేంటి? పేలోడ్. అక్కడ పోయిన తర్వాత ల్యాండ్ అయ్యేది ఏంటివి అంటే చాస్టీ. చంద్రయాన్ సర్వేస్ థర్మోఫిజికల్ ఎక్స్పెరిమెంట్. థర్మల్ అక్కడ టెంపరేచర్ చూడడానికి. ఇవి సైంటిఫిక్గా ఉన్న థర్మల్, కండక్టివిటీ అండ్ టెంపరేచర్ ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలా అంటే పెట్టుకోవాలి, బికాస్ ఇట్స్ ఇంపార్టెంట్. ఇండియాస్ ప్రైడ్ అంతే, ఇంకా అంతకుమించి ఇంకేం చెప్పలేం. సో చాస్టీ వచ్చి అక్కడ టెంపరేచర్ చూడడానికి. ఈజ్ ఫర్ మెజరింగ్ సెస్మిక్. ఇల్సా వచ్చి సెస్మిక్, అక్కడ ఏమన్నా అర్త్ క్వేక్స్ వస్తున్నాయి, మూన్ క్వేక్స్ అంటారు. ఎల్పి ప్రోబ్ టు ఎస్టిమేట్ ప్లాస్మా డెన్సిటీ, అక్కడ ఏమన్నా వాటర్ సమ్ డెన్సిటీ ఆడుండే సర్ఫేస్ ఎంత డెన్సిటీ అంతే అండి. ఒక్కటే అన్నీ మెజర్ చేయలేక ఇప్పుడు థర్మోమీటర్ ఎలా ఫర్ టెంపరేచర్, బ్యారోమీటర్ ప్రెషర్. సో మనం చంద్రయాన్ 3లో కూడా ఏం పెట్టాము అంటే సమ్ షేప్, మెజర్మెంట్ ఆఫ్ ఎర్త్ ఫ్రమ్ లూనార్ ఆర్బిట్.
ఇది ఇది షేప్ ఎందుకు అంటే అక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంది. చాస్టీ ఎందుకు అంటే టెంపరేచర్. ఇల్సా ఎందుకు అంటే సెస్మిక్ యాక్టివిటీస్. ఎల్పి ఎందుకు అంటే ప్లాస్మా డెన్సిటీ. రోవర్ ఇంకా ఆడ దిగిన తర్వాత తిరగడానికి. ఎక్స్రేస్ని పెట్టుకొని స్పెక్ట్రోమీటర్. లేజర్ ఎక్స్రేస్ లేజర్ని వాటి మీద రేస్ పడి మెజర్ చేస్తుంది. చంద్రయాన్ 4 ఈజ్ ఎ లూనార్ శాంపుల్ రిటర్న్ మిషన్ ప్లాన్డ్ బై ఇస్రో అండ్ ఎక్స్పెక్టెడ్ టు లాంచ్ ఇన్ చంద్రయాన్ 4 కూడా ప్లాన్ చేస్తున్నారా? ఈజ్ ఎ లూనార్ శాంపుల్ రిటర్న్ మిషన్ ప్లాన్డ్ బై ఇస్రో అండ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ లాంచ్ ఇన్ 4 years. మళ్ళీ సేమ్ ఇది కూడా అంతే, రిటర్న్ మిషన్ ప్లాన్డ్ అక్కడికి వెళ్ళి ఇక్కడికి రావడం. సో దిస్ ఈజ్ వాట్ చంద్రయాన్ 3 వర్సెస్ చంద్రయాన్ 2. ఫెయిల్యూర్ బేస్డ్ అప్రోచ్ అంటే ఫెయిల్ అవ్వడానికి పంపించిన మిషన్ కాదు, ఫెయిల్యూర్స్ ఎందుకు అవుతున్నాయో తెలుసుకొని వాటిని రెక్టిఫై చేసుకొని పంపించిన మిషన్ని ఫెయిల్యూర్ బేస్డ్ అప్రోచ్ అంటారు. సో చంద్రయాన్ 2 ఎందుకు ఫెయిల్ అయింది? మనం క్రాష్ ల్యాండింగ్ చేసాం, సో ఇప్పుడు సాఫ్ట్ ల్యాండింగ్ చేయాలి. ప్రజ్ఞాకి కొన్ని ఇబ్బందులు వచ్చాయి, సో ఇప్పుడు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. హజార్డ్ డిటెక్షన్ అండ్ అవాయిడెన్స్ సిస్టమ్. ఇప్పుడు రోవర్ పోతున్నప్పుడు మధ్యలో పెద్ద కొండ వచ్చిందనుకోండి, మూన్లో మనకు తెలియదు ఉందో లేదో, లేకపోతే సమ్ లోయే ఏమన్నా వచ్చిందనుకో, హజార్డ్ అక్కడ ఏదో ప్రమాదకంగా ఉంది, ఈ పాత్లో నేను పోకూడదు అని రివర్స్ వెళ్ళిపోయే మిషన్. హజార్డ్ డిటెక్షన్ అండ్ అవాయిడెన్స్ సిస్టమ్. ఆర్బిటర్ విల్ నాట్ క్యారీ అన్ ఆర్బిటర్. చెప్పాను కదండి, 2 ఆర్బిటర్ని సక్సెస్ఫుల్గా చేసింది, సో విల్ నాట్ క్యారీ అన్ ఆర్బిటర్. ల్యాండింగ్ సైట్ సౌత్ పోల్, దీన్ని శివశక్తి అంటారు. ఇప్పుడు మనం కూడా అంతే, ఎక్కడన్నా ఒక దేవుడు ఏదన్నా ఒక ప్లేస్ పెట్టేసినామనుకో, దానికి ఒక ఇండికేషన్ ఇస్తాం, ఇది నాది ప్లేస్, ఇక్కడ నేను కొన్నాను, శివశక్తి ఈజ్ అవర్స్. ఇవన్నీ అవసరం లేదు. ల్యాండింగ్ ఏరియా, మీకు కొంచెం నాలెడ్జ్ ఎక్కువ ఎన్హాన్స్ అవ్వాలంటే యూ క్యాన్ రీడ్. సిగ్నిఫికెన్స్ ఆఫ్ చంద్రయాన్ 3. ఇస్రోస్ కమిట్మెంట్ టు ఎక్స్పాండ్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ మూన్, ఫెయిల్యూర్ బేస్డ్ అప్రోచ్, స్పేస్ ఎక్స్ప్లోరేషన్, ఇంటర్ప్లానటరీ మిషన్కి మేము సక్సెస్ఫుల్, డేటా కలెక్ట్ చేసుకోవచ్చు, యూస్ఫుల్ ఫర్ నాసా ఆర్టమిస్ మిషన్ ఇండియా రీసెంట్గా సైన్ చేసింది. ఇండియా బికెమ్ 27th మెంబర్ బై సైనింగ్ దిస్. ఆర్టమిస్ అకార్డ్ అంటే ఏం లేదండి, మూన్కి సంబంధించినవన్నీ మనమంతా కొలాబరేట్ అయి చేద్దాము. ఏమంటే నాసా వాళ్ళు ఇనిషియేషన్ తీసుకున్నారు కాబట్టి నాసాస్ ఆర్టమిస్ అకార్డ్ అంటారు అంతే. ఆదిత్య L1 మిషన్ ఇప్పటివరకు అర్త్ నుంచి మూన్కి పంపినాం. చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3. ఇప్పుడు సన్ దగ్గర పంపుదాం, దాన్నే ఆదిత్య. ఇంకా మార్స్కి కూడా పంపినాం మంగళయాన్. ఇంకా ఎక్కడికన్నా పంపితే వీనస్కి పంపాలని అనుకుంటున్నాం, శుక్రయాన్. అలా అంతే. ఆదిత్య L1 మిషన్. ద ఇండియన్ స్పేస్ ఇస్రో హ్యాస్ లాంచ్డ్ ఆదిత్య L1 లాంచ్ చేసేసినారు. ఎక్కడ అంటే లెగ్రాంజ్ పాయింట్. లెగ్రాంజ్ పాయింట్స్ ఏంటి అంటే, ఇది సన్, ఇది ఎర్త్. ఈ సన్కి ఎర్త్కి పాయింట్స్ ఉంటాయి. హియర్ ఇట్స్ గివెన్. ఇది L1, ఇది L2, హియర్ ఇట్స్ L3. L1, L2 అండ్ L3, పైన L4, ఇది కింద L5. ఏంటి పాయింట్స్ అంటే, మనం స్టడీ చెయ్యాలి అని అనుకుంటే మూన్ని ఓన్లీ 4-5 పాయింట్స్ దగ్గర నుంచే స్టడీ చేయలేం, మిగతా పాయింట్స్లో ప్లేస్ చేస్తే సమ్ డిస్ట్రప్షన్స్ ఏవో వస్తాయి అని. అండ్ ఈ పాయింట్స్లో కూడా హాలో ఆర్బిట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. హాలో ఆర్బిట్ ఏంటి అంటే, వినో మూన్ దగ్గరికి పోయినా అది లాగేసే కెపాసిటీ ఉంది, దానికంటూ ఒక సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటుంది. అర్త్కి కూడా సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటుంది. ఈ రెండు గ్రావిటీని ఇక్కడ ఫోర్స్ యాక్ట్ చేయకుండా న్యూట్రల్గా ఉండే పాయింట్ని లెగ్రాంజ్ పాయింట్స్, హాలో ఆర్బిట్స్ అంటారు. ఆదిత్య L1 టు అబ్జర్వ్ సన్ క్లోజ్ డిస్టెన్స్, ట్రై టు గెట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అర్త్స్ అట్మాస్ఫియర్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ చేసి జస్ట్ ఆదిత్య L1 సన్ మిషన్ అని చదువుతారు, దట్స్ ఆల్. అది ఏం చదువుతుంది, దాన్ని కోర్లో సన్ లోపల ఉండే పాయింట్, లోపల ఇన్ ద సెన్స్ దాన్ని మెటల్స్ అవన్నీ కలెక్ట్ చేస్తుందా, లేక దాని అట్మాస్ఫియర్ని చదువుతుందా, లేక ఓన్లీ దాని ఫొటోస్ తీసుకుంటుందా, అలా చదవడం ఇంపార్టెంట్. సో అది ఏం చదువుతుంటే ఓన్లీ అట్మాస్ఫియర్ పైన, బికాజ్ నో వన్ క్యాన్ టచ్ ద సన్.
మేబీ నో వన్ అని కూడా చెప్పలేను, ఫ్యూచర్లో టెక్నాలజీ ఎవాల్వ్ అయ్యి దే క్యాన్ టచ్, బట్ ఆదిత్య L1 ఈజ్ జస్ట్ టు స్టడీ ద అట్మాస్ఫియర్. సో ఎన్ని పేలోడ్స్? 7 పేలోడ్స్. మన చంద్రయాన్ 3 6 పేలోడ్స్. ఇది ఆదిత్య L1 7 పేలోడ్స్. ఏంటి అంటే ఫోటోస్పియర్ అండ్ క్రోమోస్పియర్, సన్స్ కరోనా, సోలార్ ఎమిషన్, సోలార్ విండ్స్, కొరోనల్ మాస్ ఎజెక్షన్స్, డిటెక్టర్స్ ఇవన్నీ డిటెక్ట్ చేస్తుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్. హాలో ఆర్బిట్ షెల్ బి ప్లేస్డ్ ఇన్ హాలో ఆర్బిట్ లెగ్రాంజ్ పాయింట్ ఆఫ్ సన్ ఎర్త్ అబౌట్ 1.5. ఇప్పుడు L1 ఇక్కడ ప్లేస్ చేస్తున్నారంటే ఎంత కిలోమీటర్స్ దూరం? 1.5 కిలోమీటర్స్. మిలియన్ 1.5 అంటే జస్ట్ అంత దగ్గర అనుకోకుండా. సో ఇదొక సన్ యొక్క లేయర్. అర్త్కి ఒక లేయర్స్ ఉన్నాయి కదా, సేమ్ మనకి అర్త్కి ఏముంటాయి? క్రస్ట్, మ్యాంటిల్, కోర్. హ్యాపీ ఏంటంటే జియోగ్రఫీ లేదు. ఎనీహౌ చూడండి, క్రస్ట్, మ్యాంటిల్, కోర్ లాగా దీనికి కూడా ఇది కోర్ నుంచి ఇది యాక్చువల్లీ ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. రేడియేటివ్ జోన్, కన్వెక్షన్ జోన్, ఎక్స్చేంజ్. దీని మీద ఒక లేయర్, దట్ ఈస్ కొరోనా, క్రోమోస్పియర్, ఫోటోస్పియర్. సన్ స్పాట్స్ అంటే ఇలా డాట్స్ ఉంటాయి, దాటిని సన్ స్పాట్స్ అంటారు. అండ్ ఇక్కడ కొరోనల్ సడన్గా గ్యాసెస్ రావడం, కొరోనల్ మాస్ ఎజెక్షన్, సోలార్ ఫ్లేర్స్, ఇలా వస్తుండే సోలార్ ఫ్లేర్స్, సోలార్ ప్రామినెన్స్ అన్నీ ఇవి చదువుతుంది అంతే. వాట్ వీఆర్ స్టడీయింగ్? సోలార్ ప్రామినెన్స్, సోలార్ ఫ్లేర్స్, కొరోనల్ మాస్ ఎజెక్షన్, ఫోటోస్పియర్, క్రోమోస్పియర్. మనం ఇంటీరియర్ లేయర్ గురించి చదవడం లేదు. థింక్ ఎవ్రీవన్ అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ స్పీకింగ్. ఓకే. ఆదిత్య L1 క్రోమోస్పియర్ అండ్ కొరోనల్ మాస్ ఎజెక్షన్. అబ్జర్వ్, డయాగ్నోస్ టెంపరేచర్, వెలాసిటీ, డెన్సిటీ, ఐడెంటిఫై సీక్వెన్స్, ప్రాసెస్. ఎన్ని డేస్కి ఒకసారి వస్తుంది. ఇప్పుడు మన సైంటిస్టులు చెప్పిన రోజు 8 o'clockకి మూన్ వస్తుంది అన్నట్టు. సో సేమ్ సన్కి రోజు ఏ టైమ్స్లో సోలార్ ఫ్లేర్స్ వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఎంత దూరం వస్తున్నాయి, ఇంటెన్సిటీ, దట్స్ వాట్ దే ఆర్ గోయింగ్ టు ఫైండ్. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లేసింగ్ శాటిలైట్ ఇన్ L1? లెగ్రాంజ్ పాయింట్ చెప్పాను కదండి, గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ 2 large masses ఈక్వల్స్ అట్ ఎందుకు అంటే సెంట్రిపిటల్ ఫోర్స్. సెంట్రిఫ్యూగల్ అనేది అవే చేసేస్తారు, సెంట్రిపిటల్ అనేది క్లోజర్. ఆఫ్ ది 5 లెగ్రాంజ్ పాయింట్స్ 3 are unstable, 3 are stable. L4, L5 are stable, చాలా దూరం ఉంటాయి అవి. L4, L5 ఇలా ఉంటాయి. L4, L5, L1, L2 ఆల్ ఆర్ ఇన్ హారిజాంటల్. ఇవన్నీ అన్స్టేబుల్. దీస్ ఆర్ స్టేబుల్. 1.5 million kilometers. సోలార్ని అబ్జర్వ్. ఇప్పుడు ఇవి మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు, బట్ వీ క్యాన్ సీ. L1లో సోహో అనే శాటిలైట్ ఉందంట, L2లో జేమ్స్ వెబ్ టెలిస్కోప్. ఇవి నాసా వాళ్ళవి. వై ఈ స్టడీయింగ్ ఆఫ్ సన్ ఇంపార్టెంట్? ఎందుకండి మనమే చెప్పచ్చు, మన ఆరిజిన్ ట్రేస్ చేయడానికి, ఫ్యూచర్లో ఏం కాన్సిక్వెన్సెస్ వస్తాయి చూడడానికి, తర్వాత ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడానికి. నథింగ్ ఎల్స్ బట్ ద సన్. అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ సన్. వితౌట్ సన్ లైఫ్ డేస్ నాట్ స్టార్స్ అనేవి ఎట్లా ఫామ్ అయ్యాయి, ప్లానెట్స్ ఎలా ఫామ్ అయినాయి, సోలార్ వెదర్ ఏంటి, సోలార్ స్టార్మ్స్ చదవడానికి, సోలార్ యూనివర్స్, గ్రావిటీ, మిల్కీ వే, అవన్నీ చదివితే వీళ్ళు కనుక్కోవచ్చు అని వీళ్ళు అనుకుంటున్నారు. అది ఎలా కనుక్కుంటారు నాకు తెలియదు, జస్ట్ సన్ని చదివి. హీలియోఫిజిక్స్ స్టడీ ఆఫ్ సన్. జువాలజీ స్టడీ ఆఫ్, బాటనీ స్టడీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, స్టడీ ఆఫ్ ఎకాలజీ, స్టడీ ఆఫ్ సేమ్ హీలియోఫిజిక్స్, స్టడీ ఆఫ్ సన్. మీకు నేను అడిగిన క్వశ్చన్స్ కన్నీ ఆన్సర్ తెలిస్తే ప్లీజ్ కమెంట్. ఇంటర్నేషనల్ మిషన్స్ టు సన్. సన్ ఆల్రెడీ చాలామంది పంపారు. సోహో ఇందాకే చదివాం కదా. యూరోప్, యుఎస్, నాసా. ఖచ్చితంగా యూఎస్ఏ వాళ్ళు ఎక్కడన్నా ఉంటారు. ఇండియా కూడా ఉంది, జపాన్ కూడా ఉంది ఫర్ ద ఫస్ట్ టైం. యూరోప్ వాళ్ళు ఉన్నారు. 4th జర్మనీ కొలాబరేషన్లో. అప్పుడు ఇదేం జర్మనీ అంత ఇంపార్టెంట్ కాదు, కానీ 4 members ఉన్నారు. సో పయోనీర్, సాహో, యాక్హో, హిండోయ్, హీలియోస్ ఇవన్నీ చదవండి అనడం లేదు, బట్ చూడండి. బికాజ్ మనకు ఆప్షన్స్ ఎలిమినేట్ అవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది. మేబీ ఫ్యూచర్లో క్వశ్చన్స్ ఇచ్చి వాట్ ఆర్ ద మిషన్స్ టు
సన్ ఫ్రమ్ ఇండియా అని ఇచ్చి ఆదిత్య ఎల్1 సోహో అని ఇస్తే అందరూ సాహో ప్రభాస్ మన అదే కదా, మేబీ సోహో కరెక్టేనేమో అని అనుకోవచ్చు. సో బెటర్ వన్ సి ఓన్లీ ఆదిత్య ఈజ్ అవర్స్. పార్కర్ యుఎస్ఏ నేమ్ లాగా ఉంది. ఐఆర్ఎస్ స్టెరీడో ఇవన్నీ మనవి కాదు. సో ఓన్లీ ఆదిత్య ఎల్1 ఇంపార్టెంట్. మార్కెట్ వయబుల్ లైన్ ఎమిషన్ కోర్నోగ్రఫీ ఇదేం అంత ఇంపార్టెంట్ కాదు. ఇట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ ఆఫ్ రీసెంట్లీ పోలార్ శాటిలైట్. ఐ థింక్ దిస్ నాట్ ఇంపార్టెంట్. సేమ్ దానికి హెల్ప్గా ఉండడానికి పంపించింది వయబుల్ లైన్ ఎమిషన్ కోర్నోగ్రఫీ. ఇస్రోస్ నావిక్ శాటిలైట్. దిస్ ఈజ్ ఆల్సో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.